హాయ్ ఆల్, ఈరోజు రెసిపీ కిచిడి. మిక్స్డ్ వెజిటేబుల్ తోటి కిచిడి చేస్తున్నాను. కిచిడి ఎలా చేయాలో అందరికీ తెలుసు, బట్ ఇది నా స్టైల్లో నేను చేశాను, నేను చూపిస్తున్నాను. ముందుగా మనము ఇన్స్టాపాట్లో నెయ్యి వేసుకొని దాంట్లో కావలసిన మసాలా వేసుకోవాలి. మీరు ఏ మసాలా అయినా వేసుకోవచ్చు, మీరు వేసుకునేది. నేను మాత్రం షాజీరా, లవంగా, దాల్చిన చెక్క, ఇలాచి వేసాను. అలాగే అల్లం వెల్లుల్లి, శనగపప్పు మెయిన్ ఉండాలి కిచిడికి. శనగపప్పు, మిక్స్డ్ వెజ్జెస్ వేసుకోవాలి. వేసుకొని ఒకసారి దాన్ని కలిపేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఈ వెజ్జెస్ వేసుకోవాలి. ఉప్పు, కారం, ధనియాల పౌడర్, పసుపు అది కూడా యాడ్ చేసుకోవాలి. నానబెట్టిన బియ్యము, సోనా మసూరి అయితే 1 కప్కి 1.5 కప్ వాటర్ వేస్తాను. ఇలా అన్ని వెజిటేబుల్స్ వేసుకొని ఒకసారి దాన్ని కలుపుకొని కొద్ది ఫ్రై అయ్యేలాగా ఉంచుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనము నానబెట్టుకున్న బియ్యాన్ని యాడ్ చేసుకున్నాము. మా ఇంట్లో ఎవ్రీ థర్స్డే కంపల్సరీ మేము కిచిడి వేసుకుంటాము. ఎందుకంటే బాబాకి నైవేద్యంగా పెట్టి మేము కూడా అది తీసుకుంటాము. ఒక 3 మినిట్స్ తర్వాత దీంట్లో మనము వాటర్ వేసుకోవాలి. ఇది ముందుగానే మనం టైం సెట్ చేసుకొని పెట్టుకోవాలి. నేను 20 మినిట్స్ టైం సెట్ చేసుకున్నాను. కిచిడి ఎప్పుడు కానీ మెత్తగానే ఉండాలి, పొడి పొడిగా ఉంటే అస్సలు బాగుండదు. ఇప్పుడు కిచిడి రెడీ అయిపోయింది. దీంట్లోకి మనము ఎలాంటి కర్రీస్ అయినా బాగానే ఉంటాయి, ఫ్రైడ్ కర్రీస్ అయినా బాగానే ఉంటాయి, మసాలా గ్రేవీ కర్రీస్ కూడా బాగానే ఉంటాయి. బట్ మెయిన్గా మేము మాత్రము మ్యాంగో పికిల్ తోటి తీసుకుంటాము. వేడి వేడి రైస్లో మ్యాంగో పికిల్ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.